హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో త్రిసభ్య కమిటీని 5 డిఏలు తక్షణం ప్రకటించాలని కోరిన సంఘాలు పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై అధికారుల కమిటీతో ఐకాసా చర్చలు. 5 డిఏల తక్షణ విడుదల ప్రధాన డిమాండ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితితో 2వ విడత చర్చలు జరిపింది. సచివాలయంలో గురువారం జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు, ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు, పదవి విరమణ ప్రయోజనాలు వంటి అంశాలపై కీలక చర్చలు జరిగాయి. ఉద్యోగుల్లో నెలకొన్న అలజడిని తగ్గించి వారికి తక్షణ ఉపశమనం కలిగించేలాగా ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని ఐకాసా నాయకులు అధికారుల కమిటీని కోరారు. ఐకాసా ప్రధాన డిమాండ్లు: 5 డిఏల తక్షణ విడుదల. ఉద్యోగ సంఘాల తరపున ఐకాసా చైర్మన్ మారం జగదీష్, ప్రభుత్వ కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం తమ డిమాండ్లను అధికారుల కమిటీకి ముందుంచింది. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 5 డిఏల విడతలను ఈ యొక్క 5 విడతల డిఏలను తక్షణమే విడుదల చేయాలని ఐకాసా ప్రధాన డిమాండ్ చేసింది. ఈ డిఏల చెల్లింపు విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తి, అలజడి కొంతమేర తగ్గుతుందని వారు స్పష్టం చేశారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరల నేపథ్యంలో ఈ డిఏల చెల్లింపు ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికి ఉపశమనం కలిగించేలాగా ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేయాలని ఐకాసా నాయకులు అధికారుల కమిటీకి విజ్ఞప్తి చేసినట్లు ఐకాసా ప్రచార కార్యదర్శి శ్యామ్ తెలిపారు. కేవలం డిఏలే కాకుండా ఇతర ఆర్థికపరమైన అంశాలపై కూడా సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. ఆర్థికపరమైన డిమాండ్లకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగుల బకాయిల విషయంలో ఏ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపైన అధికారుల కమిటీ చైర్మన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్ ఐకాసా ప్రతినిధులను ప్రశ్నించారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించిన 5 ప్రధాన ప్రయోజనాల్లో జిపిఎఫ్, టీజీఎల్ఐ, గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ వంటివి ఈ యొక్క ప్రయోజనాన్ని మొదట క్లియర్ చేయాలని, మిగిలినవి దశల వారీగా క్లియర్ చేయడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని నవీన్ మిత్తల్ ఉద్యోగ సంఘాలను ప్రతినిధులను అడిగినట్లు సమాచారము. దీనిపై స్పందించిన ఐకాసా ప్రతినిధులు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన మొత్తం 5 ప్రయోజనాలను ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వానికి ఇది ఆర్థికంగా భారమనిపిస్తే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కేటాయించిన టోకెన్ నెంబర్లలో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకొని విడతల వారీగా చెల్లింపులు చేయాలని సూచించారు. ఈ విధానం ద్వారా ఎక్కువ కాలం నుంచి ఎదురు చూస్తున్న వారికి ముందుగా ప్రయోజనం చేకూరుతుందని వారు అభిప్రాయపడ్డారు. అధికారుల కమిటీ హామీ. మంత్రుల సబ్ కమిటీ నివేదిక. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన అన్ని ప్రతిపాదనలను, డిమాండ్లను క్రోడీకరించి సమగ్రంగా పరిశీలించి త్వరలోనే ఒక నివేదికను మంత్రుల సబ్ కమిటీకి సమర్పిస్తామని అధికారుల కమిటీ చైర్మన్ నవీన్ మిత్తల్ హామీ ఇచ్చినట్టు తెలిసింది. మంత్రుల సబ్ కమిటీ ఈ నివేదిక ఆధారంగా తుది నిర్ణయాలు తీసుకుంటుంది. పెండింగ్లో ఉన్న డిఏలు, పదవి విరమణ ప్రయోజనాల చెల్లింపుల్లో జాప్యం వంటి అంశాలపై ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. ఈ చర్చలు కొంత ఆశను రేకెత్తించినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయాలు వెలువడితేనే వారిలో విశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చడం ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని మోపుతుంది. అయితే ఉద్యోగుల సంక్షేమం, వారి నైతిక స్థైర్యం కూడా ప్రభుత్వానికి అంతే ముఖ్యం. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారుల కమిటీ నివేదిక, మంత్రుల సబ్ కమిటీ పరిశీలన, ఆపై ప్రభుత్వ తుది నిర్ణయం. ఈ ప్రక్రియ ఎంత త్వరగా పూర్తవుతుందనే దానిపై ఉద్యోగుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య నిర్మాణాత్మక చర్చలు
పరస్పర అవగాహనతో కూడిన వాతావరణం కొనసాగితే సమస్యల పరిష్కారం సులభతరం అవుతుంది. అధికారుల కమిటీతో జరిగిన చర్చలు ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ఒక ముందడుగుగా చెప్పవచ్చు. 5 డిఏల తక్షణ విడుదల, పదవీ విరమణ ప్రయోజనాల సత్వర చెల్లింపు వంటి ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగులకు న్యాయం చేస్తుందని ఐకాసా నాయకులు, లక్షలాది మంది ఉద్యోగులు ఆశిస్తున్నారు. త్వరలో వెలువడనున్న ప్రభుత్వ నిర్ణయాలు ఉద్యోగుల భవిష్యత్తును నిర్దేశించనున్నాయి.